2026 ఒక్కసారిగా మిడిల్ ఈస్ట్ మంటల్లో పడిపోయింది. మిసైల్స్, డ్రోన్ అటాక్స్, ఆయిల్ ఫైర్స్, వార్ టెన్షన్స్. ప్రపంచం మొత్తం భయపడుతోంది. కానీ ఈ యుద్ధం వేల కిలోమీటర్ల దూరంలో జరిగినా దాని ఎఫెక్ట్ మన జేబుపై పడుతోంది. మీరు బైక్‌కి పెట్రోల్ పోయించినప్పుడు, గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ మీకే కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం జరిగితే భారత్ ఎందుకు టెన్షన్ పడుతోంది? అలాగే ఇరాన్ దాడుల మధ్యలో మోడీ ఎందుకు యుఏఈకి వెళ్లాడు? ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది కేవలం ఒక ఫారెన్ టూర్ స్టోరీ కాదు. మన ఫ్యూచర్ ఎకానమీ స్టోరీ. కొద్ది రోజుల క్రితం యుఏఈపై డ్రోన్స్ అటాక్ జరిగాయి. యుఏఈలో ఫుజైరా ప్రాంతంలో మిసైల్స్, డ్రోన్స్ దాడి చేశాయి. ఒక ఆయిల్ రిఫైనరీకి మంటలు అంటుకున్నాయి. ముగ్గురు భారతీయ కార్మికులు గాయపడ్డారు. యుఏఈ నేరుగా ఎవరిని బ్లేమ్ చేసింది అంటే ఇరాన్ని. అంటే మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఇప్పుడు ఫుల్ డేంజరస్ స్టేజ్‌లోకి వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్థితిలోనే భారత ప్రధాని యుఏఈకి వెళ్లాడు. ఇది సాధారణ టూర్ కాదు. ఎమర్జెన్సీ స్ట్రాటజిక్ విజిట్ లాంటిది. మోదీ యుఏఈ చేరుకున్న వెంటనే అక్కడి అధ్యక్షుడు మహ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్ స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి వెల్కమ్ చేశాడు. అంతేకాదు మోడీ విమానానికి యుఏఈ ఎఫ్-16 ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్ ఇచ్చాయి. ఇండియా ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో ఒక ఇంపార్టెంట్ పవర్ అనే మెసేజ్. కానీ ఈ మీటింగ్‌లో అసలు ఇంపార్టెంట్ విషయం ఏమిటి? భారత్, యుఏఈ 3 పెద్ద అగ్రీమెంట్స్ సైన్ చేశాయి. మొదటిది డిఫెన్స్ కోఆపరేషన్ అంటే ఇకపై ఇండియా, యుఏఈ కలిసి పనిచేస్తాయి. మారిటైమ్ సెక్యూరిటీలో, సైబర్ డిఫెన్స్‌లో, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ మిలిటరీ ట్రైనింగ్‌లో కలిసి పనిచేస్తాయి. సింపుల్‌గా చెప్పాలి అంటే మిడిల్ ఈస్ట్‌లో డేంజర్ పెరిగితే యుఏఈ అండ్ ఇండియా కలిసి సెక్యూరిటీ హ్యాండిల్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాయి. రెండో పెద్ద అగ్రీమెంట్ ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్. ఇదే అసలు మెయిన్ పాయింట్. యుఏఈలోని ఫుజైరాలో భారత్ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ స్టోర్ చేసే అవకాశం ఇచ్చింది. అంటే భవిష్యత్తులో వార్ వల్ల ఆయిల్ షార్టేజ్ వచ్చినా భారత్ దగ్గర ఎమర్జెన్సీ ఆయిల్ బ్యాకప్ ఉంటుంది. ఇది చాలా పెద్ద డీల్. ఎందుకంటే భారత్ ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్. మన దేశానికి అవసరమైన ఆయిల్‌లో 90% బయట దేశాల నుంచే వస్తుంది. అందులో సగం హార్మోజ్ స్ట్రెయిట్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు హార్మోజ్ స్ట్రెయిట్ అంటే ఏమిటి అని? ఇది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఆయిల్ రూట్. ప్రపంచ ఆయిల్‌లో భారీ భాగం ఇక్కడి నుంచే వెళ్తోంది. ఇక్కడ వార్ లేదా బ్లాకేడ్ జరిగితే ఆయిల్ సప్లై ఆగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే పెట్రోల్ ధరలు పెరుగుతాయి, డీజిల్ ధరలు పెరుగుతాయి, గ్యాస్ సిలిండర్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కూడా పెరుగుతాయి. అంటే వెజిటబుల్స్ నుంచి పాల వరకు అన్నీ కాస్ట్‌లీ అవుతాయి. ఇప్పటికే భారత్ ఫ్యూయల్ ప్రైసెస్ 3% పెంచాల్సి వచ్చింది. అంటే మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ మన కిచెన్ వరకు వచ్చింది. కానీ ఇక్కడ అసలు పెద్ద ట్విస్ట్ ఇంకొకటి ఉంది. కొద్ది రోజుల క్రితమే యుఏఈ ఒపెక్ నుంచి బయటికి రావాలి అని నిర్ణయించుకుంది. ఇది ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ఎందుకంటే యుఏఈ కూడా ఒక మేజర్ ఆయిల్ కంట్రీ. మరి ఎందుకు బయటికి రావాలి అని అనుకుంది? అక్కడే అసలు ఆయిల్ పవర్ గేమ్ మొదలవుతుంది. ఒపెక్ పని ఏమిటంటే ఆయిల్ ప్రొడక్షన్‌ని కంట్రోల్ చేయడం. ఎక్కువ ఆయిల్ మార్కెట్‌లోకి వస్తే ప్రైజెస్ పడిపోతాయి. అందుకే ఒపెక్ కంట్రీస్‌కి ప్రొడక్షన్ లిమిట్స్ పెడుతుంది. కానీ యుఏఈకి ఇప్పుడు అది నచ్చడం లేదు. ఎందుకంటే వాళ్ళు భారీగా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకున్నారు. వాళ్ళ టార్గెట్ రోజుకి 5 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం. కానీ ఒపెక్ రూల్స్ వల్ల అంత ఆయిల్ అమ్మలేకున్నారు. అంటే కెపాసిటీ ఉంది కానీ అమ్ముకునే ఫ్రీడమ్ మాత్రం లేదు. ఇక్కడ యుఏఈ, సౌదీ అరేబియా మధ్య సైలెంట్ క్లాష్ మొదలైంది. సౌదీ అరేబియా ఏమనుకుంటోంది అంటే ప్రొడక్షన్ తగ్గించి ఆయిల్ ప్రైసెస్ ఎక్కువగా ఉంచాలి అని. కానీ యుఏఈ స్ట్రాటజీ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ అమ్మి ప్రపంచ మార్కెట్‌ని క్యాప్చర్ చెయ్యాలి అని. కానీ ఇంకో హిడెన్ రీజన్ కూడా ఉంది. ప్రపంచం స్లోగా ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ఎనర్జీ వైపు వెళ్తోంది. ఫ్యూచర్‌లో ఆయిల్ డిమాండ్ తగ్గే ఛాన్స్ ఉంది. అందుకే యుఏఈ ఇప్పుడు మాక్సిమం ఆయిల్ అమ్మి మాక్సిమం ప్రాఫిట్ తీసుకోవాలని చూస్తోంది. సింపుల్‌గా చెప్పాలి అంటే ఇప్పుడే సంపాదించాలి అని అనుకుంటోంది. ఇక్కడే భారత్ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే భారత్ ఫ్యూచర్‌లో ప్రపంచంలో బిగ్గెస్ట్ ఎనర్జీ మార్కెట్స్‌లో ఒకటి అవుతుంది. అంటే యుఏఈకి భారత్ ఒక మాసివ్ కస్టమర్. అందుకే ఇప్పుడు యుఏఈ ఇండియాతో లాంగ్ టర్మ్ ఆయిల్, గ్యాస్ డీల్స్ చేయాలని చూస్తోంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే యుఏఈలో 43 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వార్ సిట్యుయేషన్ డేంజరస్ అయితే వాళ్ళ సేఫ్టీ కూడా పెద్ద ఇష్యూ అవుతుంది. అందుకే మోడీ యుఏఈపై జరిగిన అటాక్స్‌ని స్ట్రాంగ్‌గా కండెమ్ చేశారు. ఇండియా యుఏఈతో షోల్డర్ టు షోల్డర్ నిలుస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే మిడిల్ ఈస్ట్ వార్ ఇంకా డేంజరస్‌గా మారితే ప్రపంచ ఎకానమీకి ఏమవుతుంది? ఆయిల్ ప్రైసెస్ ఎక్స్‌ప్లోడ్ అవుతాయా? భారత్ సేఫ్‌గా బయటపడగలదా? లేదా మన ఎకానమీ కూడా పెద్ద షాక్‌కి గురవుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి జియో పాలిటిక్స్, హిస్టరీ, పవర్ గేమ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. జై హింద్.